ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నందిని అఖిల్ని ఇష్టపడుతుందమ్మా. అఖిల్ మనసులో కూడా నందినియే ఉంది. ఈ మాటలేం నాతో చెప్పొద్దభి. అఖిల్ కోసం శివాని ప్రాణాలకు కూడా తెగించింది. కానీ శివాని అఖిల్కి సెట్ అవ్వదత్తయ్య. శివాని కూడా వసు, శివాని గురించి నువ్వేం మాట్లాడొద్దు. ఇది నా ఇష్ట ప్రకారం జరుగుతున్న పెళ్లి. అమ్మా, ఇంకొకసారి నందిని గురించి ఆలోచించమ్మా. నందిని అఖిల్కి సేవ చేసింది, నేను కాదన్ను. కావాలంటే తనకో మంచి సంబంధం చూసి మనమే పెళ్లి చేద్దాం. శివాని చదువుకుంటుంది కదమ్మా, తన పెళ్లికి తొందర ఏమొచ్చింది? నా మనవరాల్ని నేను కోడలుగా చేసుకోవాలనుకుంటున్నానభి. అది కాదత్తయ్య. ఈ విషయంలో ఇంకెవరూ ఏం చెప్పొద్దు. అఖిల్ శివానీలకి పెళ్లి, ఇది ఫైనల్. పంతులు గారు, అమ్మా ముహూర్తం దొరికిందా? అయిపోయిందమ్మా, ఒక్క నిమిషం. రేపు ఉదయం 10 గంటల నుంచి మంచి ముహూర్తం ఉందమ్మా. మంచిది, ఈ ముహూర్తమే ఖాయం చేయండి. రేపు ఈ టైం కల్లా మీరొచ్చి నిశ్చితార్థాన్ని జరిపించాలి. అలాగేనమ్మా. వస్తాను, సెలవు. మంచిది. అఖిల్ పెళ్లి గురించి మనలో మనకి వేరువేరు అభిప్రాయాలుండొచ్చు, కానీ అందరం ఒకటిగా ఉండి అఖిల్ శివానీల పెళ్లి జరిపించాలి. అభివసు, మీరిద్దరూ రేపు దగ్గరుండి నిశ్చితార్థం ఏర్పాట్లు జరిపించాలి. కార్యంలో ఏ లోటు ఉండకూడదు. భాస్కర్, పావని, మీరు శివాని తరపున రేపు నిశ్చయ తాంబూలాలు తీసుకోబోతున్నారు. అఖిల్ తరపున అభివసు తీసుకుంటారు. అందుకు మీరు సిద్ధంగా ఉండండి. నందిని, శివాని నీకు తోబుట్టు లాంటిది. తను సంతోషంగా ఉండాలని కోరుకో. నీ భవిష్యత్తు గురించి నేను బాధ్యత తీసుకుంటాను. అఖిల్, నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. నా నిర్ణయం కాదని రేపు నువ్వేదైనా తేడా చేసావంటే నీకీ అమ్మే ఉండదు. అమ్మా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.